Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya. హే హాయ్ ఎవ్రీవన్, నేను మీ నవీన్ ఆకాష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేస్ ఏమో మన వైజాగ్ సింహాచలానికి దగ్గరగా ఉన్న భైరవకోన. సో అక్కడ కాలభైరవ స్వామి టెంపుల్ చాలా ఫేమస్. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ ద టెంపుల్. చలో, ఇప్పుడు మనం హనుమంతవాక బిఆర్టీఎస్ రోడ్ పై వెళ్తున్నాం. సో ఈ రోడ్ చివర టీ జంక్షన్ దగ్గర రైట్ టర్న్ తీసుకొని వెళ్ళాలి. సో కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ మనకు కాలభైరవ టెంపుల్ ఆర్చ్ కనబడుతుంది. Continue on Kalabhairava Temple Road for 1 kilometer. ఏమైనా పూజ సామాన్లు కావాలంటే బయటే కొనుక్కోవాలి, లోపలేం దొరకవు. అదే గుడి ఎంట్రన్స్. ఇదే మనం సింహాచలం నుండి భైరవకోన వెళ్ళే రోడ్డు. సో మనకి రైట్ సైడ్ భైరవకోన ఆర్చ్ కనబడుతుంది. లోపలికి వెహికల్స్ అలౌ చేయరు, బయటే పార్క్ చేసుకొని నడుచుకొని వెళ్ళాల్సిందే. చిన్న ఎంట్రన్స్ ఇచ్చారు, లోపల నుండి అయితే లోపలికి వెళ్ళిపోవడం. ఇది ఇట్లా ఉంటుంది అనమాట అక్కడ ఎంటర్ అవగానే. సో లోపల అయితే ఏమి ఉండవు అన్నారు. సో బయట కొనుక్కొని మనం లోపలికి వెళ్తాం. లోపలికి ఒక 1.5 కిలోమీటర్ నడాల్సి ఉంటుంది. సో అలా ఎంట్రన్స్ దాటి లోపలికి అయితే వెళ్తున్నాం. సో ఇది చాలా లోపలికి ఉంటుంది టెంపుల్ రోడ్డు మీద నుండి. నేను ఓకే ఏముంటుందేమో. ఇదే ఫస్ట్ టైం నేను కూడా కాలభైరవ స్వామి టెంపుల్కి రావడం. సో చూద్దాం లోపల ఎలా ఉంటుంది. ఇక్కడైతే మొత్తం నిర్మానుష్యంగా ఉంది, ఎవరు లేరు. నేనైతే ఎర్లీ మార్నింగ్ ఒక 6:30కి స్టార్ట్ అయ్యి వచ్చాను. ఇప్పుడు 7 అవుతున్నట్టుంది. నేనైతే ఒక్కడనే ఉన్నాను ఇక్కడ. చుట్టుపక్కల వెనక కానీ ముందు కానీ ఎవరు జనాలని ఎవరు లేరు. చాలా ఐసోలేటెడ్ ఉంది ప్లేస్. ఓం నమ శివాయ అనుకుని వెళ్ళిపోవడమే. ఓం నమ శివాయ. ఒక్కడనే నడుస్తూ వెళ్తున్నాను. ఇది లోపలికి మెయిన్ రోడ్డు మీద నుంచి చాలా లోపలికి అయితే ఉంది. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాం. సింహాచలం పక్కనే ఉంటుంది భైరవకోన. కాలభైరవ స్వామి టెంపుల్ అనమాట. చూద్దాం. ఇక్కడ ఎవరో స్వామీజీ ఉన్నారు. ఆల్మోస్ట్ వచ్చేసాం అనుకున్నాం, కానీ ఇంకా రాలేదు టెంపుల్. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ పైన నడిచాను. అంటే లోపలికి ఎంత ఉంటుందో నేను ఫస్ట్ టైం కదా రావడం, నాకు తెలియదు. సో మోస్ట్లీ రీచ్ అయిపోయామేమో అనుకుంటున్నా. కిలోమీటర్ లోపలికి వచ్చాను, కానీ నాకు ఈ సాధువులు తప్ప మనుషులు ఎవరు కనబడటం లేదు. ఏదైనా పర్లేదు, అంతా హర హర మహాదేవ్ అంటూ ఓం నమ శివాయ అనుకుంటూ ముందుకు వెళ్ళాలి. చూద్దాం. చూసారు కదా, వెనక కానీ ముందు కానీ ఎవరైతే చుట్టుపక్కల ఎవరు లేరు. సో వెళ్తూనే ఉన్నా. నాకు తెలిసి ఇప్పుడైనా టెంపుల్ వస్తుందేమో. ఇక్కడ షాప్స్ కానీ ఏమైనా కొనుక్కోవాలన్నా లోపలే ఉండవు. మనం ముందే బయట కొనుక్కొని రావాలి. వాటర్ బాటిల్ కానీ ఏమైనా తెచ్చుకోవడం బెటర్ నడిచేటప్పుడు. నేను మర్చిపోయి వచ్చాను అనమాట. బయట షాపులు ఏం లేవు, ఓన్లీ దీపాలు కొబ్బరికాయలు ఇవే అమ్ముతున్నారు. సో ఎండ ఇప్పుడే మార్నింగ్ కాబట్టి సరిపోయింది. ఎండాకాలం ఎండలో వస్తే ఈ దారి నడిచేసరికి మామూలుగా ఉండదు. మరి నేచర్ సౌండ్ అయితే చాలా బాగుంది. తెల్లవారుజాము కదా, పక్షుల సౌండ్ మీరు వినొచ్చు. వినపడుతుందో లేదో నాకు తెలియదు. మరి నేనైతే మైక్ ఏం తీసుకొని పెట్టుకోలేదు దీనికి. యాజ్ ఇట్ ఈస్ రికార్డింగ్ అదే వస్తుంది సౌండ్. అన్ని కరువులు ఉంది లోపలికి రోడ్డు, కానీ టెంపుల్ ఇంకా రాలేదు. బాగుంది, కొత్త ఎక్స్పీరియన్స్. ఒక్కడనే వస్తున్నా ఈసారి. మనం ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల కొంచెం ఖాళీ అయితే ఉన్నట్టుంది. ఇక్కడ పెద్ద జనాలు ఎక్కువ లేరు. మోస్ట్లీ ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మీకు టెంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ కొబ్బరికాయలు అవి కొడతారనమాట. సో వచ్చాక నెక్స్ట్ అవి వాష్ చేసుకొని
టెంపుల్కి అయితే ఇలా వెళ్ళాలి. పక్కనే ఎంట్రన్స్ ఉంది కదా, సో పేరైతే రిమూవ్ చేసేయాలి. ఇదే టెంపుల్. ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చాలామంది భక్తులు అయితే ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ ఖాళీ ఉంటుంది అనుకున్నాం, కానీ అందరు చాలామంది భక్తులు వచ్చి అభిషేకాలు అవి చేస్తున్నారు. శివుడికి అభిషేకం చేస్తున్నారు. బాగుంది. సో ఇదే కాలభైరవ స్వామి టెంపుల్. ఇది మెయిన్ రోడ్ మీద నుండి ఒక 1.5 కిలోమీటర్ లోపలికి అయితే ఉంది. ఈ టెంపుల్ మనకి కంబాల్కొండ ఫారెస్ట్ ఏరియా బ్యాక్ సైడ్ రీజన్లో అయితే లొకేట్ అయి ఉంది. నా వెనుకున్నదే కాలభైరవ స్వామి గుడి. లోపల వీడియోగ్రఫీ అయితే ఎలా లేదు. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల ఇంకా 2-3 టెంపుల్స్ ఉన్నాయి బయటనే, వాటిని కూడా మీకు చూపిస్తాను. ఓం నమః శివాయ 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 Shivaya, Om Namah 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 Shivaya. కాలభైరవ స్వామి దర్శనం అయితే అయింది. ఇంటికి రిటర్న్ వెళ్తున్నాం. ఇంకా మంచి కంటెంట్ పెడుతూ ఉంటాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నా TV47. Until then, bye.